వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పునరుత్థాన ఆదివారం శుభాకాంక్షలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు, నీ ఘనమైన నామమునకు వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. ఈ సెప్టెంబర్ మాసం పునరుత్థాన ఆదివారం ప్రభు, ఈ విధంగా ప్రభునైనా చిన్న సంఘంగా కూడుకుని నిన్ను స్తుతించి మహింపరిచి గణపరుచుకుని చక్కని భాగ్యాన్ని ఇచ్చారు. నీ పాదాలకు స్తోత్రం అయ్యా. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం దేవా. నీ యొక్క వాక్యమునైనా మా యొక్క పాదములకు దీపము, మా త్రోవకు వెలిగి ఉంటున్నది నా ప్రభు దేవా. అయా, నీ పరిశుద్ధమైన వాక్యం దేవనైనా ఇక్కడున్న బిడ్డలందరికీ వినిపింప చేయమని అడుగుచున్నాను తండ్రి. ఈరోజు ఏ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడదలిచి ఉన్నారో దేవ తండ్రి, ఆ యొక్క మాటల దేవ నా నోటి ద్వారా పలికించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం. అయోగ్యులను, ఎన్నిక లేని వాడిని నిశ్చితమైతే కొద్ది సమయం నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరే స్తుతి, ఘనత, మహిమ పొందుడని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నరకంలో ఒకరోజు అపవాది తన దూతలతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిందంట. అదేంటని చెప్పానంటే, మన రాజ్యంలోకి ఎక్కువ ఆత్మలను సంపాదించాలంటే ఏం చేయాలి, అది టాపిక్. అందరూ రకరకాలుగా సమాధానాలు చెప్తున్నారట. అవేవి కూడా అపవాదికి నచ్చట్లేదు. అంతలో ఒక దూత లేచి అందట, నేను భూమి మీదకి వెళ్ళి అసలు దేవుడు అనేవాడు లేడు అని నేను ప్రచారం చేస్తాను అని చెప్పిందట. అందరూ గట్టిగా వెళ్ళి చప్పట్లు కొట్టు, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పావు అని చెప్పానంటే, అపవాది అంటున్నాడట, ఇంతకంటే ఇంకేదన్నా మంచి ఆలోచన ఏమన్నా ఉందా అని చెప్పానంటే, మరొక దూత లేచి అంటుందట, దేవుడున్నాడు, ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. అయితే ఆయన మరణించి తిరిగి లెగుస్తానని చెప్పాడు, కానీ ఆయన లేవనే లేదు. చనిపోయాడు కానీ తిరిగి లేవలేదు. ఊరికి ఆయన శిష్యులు ప్రచారం చేస్తా ఉన్నారని లేచాడు అని చెప్పని, అంతా అబద్ధమే అని ప్రచారం చేస్తాను అని చెప్పానంటే, ఈసారి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి, బాగా చెప్పావు, వెరీ గుడ్. అపవాది సరే ఇది మంచి మాటే, కానీ ఇంకేదన్నా మంచి ఆలోచన ఉందా అని చెప్పని అడిగాడట. దానికి మరొక చురుకైన దూత లేచి అంటుందట, దేవుడున్నాడు, ఆయన తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు, లోక పాపాల కోసం పంపించాడు. ఆ లోక పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కోసం మరణించాడని నేను ప్రచారం చేస్తానన్నట్టు. అంత నిశ్శబ్దం అయిపోయారట ఒకసారి. ఇదేంటంటే చెప్తున్నానని చెప్పాను. అయితే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, వాస్తవమే. అయితే ఆయన్ని అంగీకరించడానికి సమయం చాలా ఉంది. దానికి ఏం తొందరపడాల్సిన పని లేదు. ఆయన మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు, వాస్తవమే. కానీ ఆయన్ని అంగీకరించాలంటే సమయం, బోల్డంత సమయం ఉంది. ఏం తొందరపడాల్సిన పని లేదు. ఉన్నంతకాలం హాయిగా సంతోషంగా ఉండండి అని నేను ప్రచారం చేస్తానని చెప్పని అందాడు ఆ దూత. అపవాది ఒక్కసారిగా తన సింహాసనం నుంచి లేచి గట్టిగా చప్పట్లు కొట్టి, శబాష్, బాగా చెప్పావు అని చెప్పని మిగిలిన దూతలతోటి అందరితోటి వెంటనే భూమి మీదకి వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేయండి, ఇది మంచి మాట అని చెప్పని చెప్పాడటండి అపవాది. అవునండి, వాస్తవం. ఈరోజు అనేక మంది సేవకులు
రక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటే, నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు, నమ్మకపోతే నిత్య నరకమే అని చెప్పి వివరిస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వాక్యాలు వింటా ఉన్నారు. కానీ చూద్దాం, టైం ఉంది కదా, ఇంకా పర్వాలేదు, ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడు తీసుకుందాం, తొందర ఏముంది అని చెప్పని వాయిదా వేస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే అసలు నరకం అనేది ఉందా, ఊరికేదో పాస్టర్లు అట్లా ఏదో టైంపాస్ చెప్తా ఉంటారు మాటలు, అవన్నీ కూడా అసలు నరకం అనేది ఎక్కడుంది అని చెప్పని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, ఈరోజు నిత్య నరకం మన వాక్యాంశం. ఈ యొక్క చివరి దినాల్లో ఏ వాక్యం చెప్పాలా బిడ్డలకు అని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. సంఘస్థులకు ఏ వాక్యం చెప్పాలా అని ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకో ఈ ఆలోచన వచ్చింది నరకం గురించి. అసలు నరకం అనేది అసలు ఉందా, ఊరికి అది అపోహ మాత్రమేనా, అసలు నరకం అనేది ఉందా? గమనించండి, మన భారతదేశంలో అనుసరించేటువంటి మతాలు ముఖ్యంగా హైందవ మతము, తర్వాత ముస్లిం, అలాగే క్రైస్తవ మతం. ఈ మూడు మతాలను గమనిస్తే దాదాపుగా మనకి మూడు మతాలు కూడా నరకం ఉన్నాయని చెప్పని చెప్తారండి. అంటే క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మార్గము నేను మామూలు చెప్తున్నాను. అయితే హైందవ మతానికి వచ్చేసరికి ఏం చెప్తారని చెప్పారంటే, వాళ్ళు నరకం ఉన్నది అని చెప్తారు. తప్పు చేస్తే, పాపం చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అయితే ఆ నరకంలో కొంతకాలం గడిచిన తర్వాత, ఆ పాపాలకు శిక్ష విధించిన తర్వాత తిరిగి మళ్ళా పునర్జన్మ ఉంటుంది అని నమ్ముతారు వాళ్ళు. మరి ముస్లిం మతానికి వస్తే వాళ్ళు కూడా మీరు మంచి పనులు చేస్తే, ఈ లోకంలో ఉండగా మీరు మంచి పనులు చేస్తే మీకు జన్నత్ వస్తుంది. జన్నత్ అంటే పరలోకం చేరతారు. అలాగే మీరు ఒక చెడ్డ పనులు చేస్తే మీరు చీకటిలోకి తోయబడతారని చెప్పి అది కూడా నరకం. ఇలా అన్ని మతాలు కూడా నరకం ఉన్నదని చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు క్రైస్తవులుగా మనం అనుసరిస్తున్నటువంటి బైబిల్ నరకం గురించి ఏం చెప్తా ఉంది, వాక్యపు వెలుగులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. రండి, వరుసగా మత్తయి సువార్త నుంచి వద్దామండి. మత్తయి సువార్తలో నరకం గురించి ఏం చెప్పబడింది గమనిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చాలండి, గమనించండి. మత్తయి సువార్త మనం 25వ అధ్యాయం కనుక మనం మొదటి నుంచి గమనించగలిగితే అక్కడ ప్రభువుల వారు 3 ఉపమానాలు చెప్పారండి. మొత్తం కూడా మొట్టమొదటి ఉపమానం ఏంటని చెప్పారంటే, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి చెప్పారు. బుద్ధిగల కన్యకలు ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తమ దివిటీలు పట్టుకుని మరొక చేత్తోటి సిద్ధెలలో నూనె పట్టుకుని బయలుదేరతారు. బుద్ధి లేని 5 కన్యకలు మాత్రము వారు దివిటీలు పట్టుకుని బయలుదేరారు, కానీ తమ సిద్ధెలలో నూనె తీసుకుని పోలేదు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది, రాత్రి అయిపోయి అందరూ పడుకుని నిద్రపోతా ఉన్నారు. ఒక రాత్రికాల సమయంలో ఎవరు అనుకున్న గడిలో ఆ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. పెళ్లి కుమారుడు రాగానే బుద్ధిగల కన్యకలు తమ దివిటీలు సరి చేసుకున్నారు. సిద్ధులలో ఉన్న నూనె ఆ దివిటీలు నింపుకొని దివిటీలు మళ్ళీ సరి చేసుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు నూనె లేకపోవడం వల్ల తమ దివిటీలు వెలిగించుకోలేకపోయారు. ఇక్కడే విడవబడ్డారు. బుద్ధిగల కన్యకలు తమ దివిటీలు వెలిగించుకోవటం వల్ల ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొని పరలోకానికి, పెండ్లి విందుకి వెళ్ళిపోయారండి. ఈ యొక్క ఉపమానం చక్కని పాట మనకు నేర్పిస్తూ ఉంది. సిద్ధపాటు లేకుండా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటారో, ఆ ప్రభువు
తాను ఏ విధంగా పరలోకానికి ఆరోహణమయ్యాడో, తిరిగి ఒకనాడు మరలా ఈ లోకానికి వస్తానని చెప్పిన మాట పట్ల ఎవరికైతే విశ్వాసం ఉండకుండా అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటారో, సిద్ధపాటు లేకుండా, అట్టి వారందరూ కూడా ఈ లోకంలో ఇక్కడే విడవబడతారని అర్థం. విడవబడుట బహుఘోరం. ఇది మొదటి ఉపమానం. రెండో ఉపమానంలో గమనిస్తే అక్కడ యజమాని 3 వ్యక్తులకి 3 తలాంతులు ఇస్తాడండి. 3 వ్యక్తులకి 3 తలాంతులు. ఒకరికేమో 5 తలాంతులు, ఇంకొకరికేమో 2 తలాంతులు, మరొకరికేమో 1 తలాంతు ఇస్తాడు. 5 తలాంతులు గలవాడు 5కి ఇంకా 5 సంపాదిస్తాడు. 2 ఇచ్చినవాడు 2కి ఇంకా 2 సంపాదిస్తాడు. కానీ 1 ఇచ్చినవాడు మాత్రం తీసుకెళ్ళి భూమిలో పాతి పెడతాడు. గమనించండి, ఈ ఉపమానం కూడా చక్కని పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. అదేంటని చెప్పంటే, ఈ లోకంలో ప్రభువు ప్రతి ఒక్కరికి కూడా తనను మహిమపరచడానికి ప్రతి ఒక్కరు కూడా కొన్ని శక్తి సామర్థ్యాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఆ శక్తి సామర్థ్యాల చేత నువ్వు ప్రభువును ఏ విధంగా మహిమపరుస్తున్నావు, నీకున్న జ్ఞానం చేత, నీకున్న తెలివితేటల చేత నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఈ లోకంలో ఘనపరుస్తూ ఉన్నావు అని చెప్పని ప్రభువు గమనిస్తాడు. ఆ యొక్క తీర్పు దినాన్ని నిన్ను ప్రశ్నిస్తాడు కూడా. ఈ లోకంలో నువ్వు నా కొరకు ఏ విధంగా జీవించావు, నన్ను ఏ విధంగా మహింపరిచావు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కి ఇంకా 5 సంపాదించాడు. 2 ఇచ్చినవాడు 2కి ఇంకా 2 సంపాదించాడు. శబాష్, వెరీ గుడ్ అని చెప్పన్నాడు ప్రభు. కానీ 1 ఇచ్చినవాడు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడు. యజమాని రాడులే అనుకున్నాడు, కానీ యజమాని రానే వచ్చాడు. తీసుకెళ్లి వాడిని చీకటి గదిలో వేయించాడండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉన్నవి. 3వ ఉపమానం గమనిస్తే, ఆ పరమ ప్రభువు ఈ లోకానికి తీర్పు దినాన వచ్చినప్పుడు, సర్వలోక జనులకు తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆయన తన ఎడమ చేతి వైపున ఉన్న వారిని చూచి ఏమంటున్నాడండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, వీరు నిత్య శిక్షలోకి వెళ్ళాలని తీర్పు తీరుస్తూ ఉంటాడండి. గమనించండి, ఇందులో గొప్ప అర్థం దాగి ఉందండి. ఈరోజు దేవుడు నీకు సమృద్ధినిస్తే, ఆ సమృద్ధిలో నీ తోటి వారికి నువ్వు సహాయం చేయకుండా నీ యొక్క చేయి మలుపుకుంటే, కష్టంలో ఉన్న వారిని ఆదరించకుండా, వాడు ఇరుకులో ఇబ్బందులు ఉంటే వాడిని ఆదరించకుండా, వాడు ఆకలిగా నీ వద్దకు వస్తే వాడికి సహాయం చేయకుండా నువ్వు నీ చేయి మలుపుకుంటే, నేను, నా భార్య, నా పిల్లలు, లేకపోతే నేను, నా భర్త, నా పిల్లలు మేము బాగుంటే చాలు అని చెప్పని నువ్వు చేయి మలుపుకొని కూర్చుంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి గురవుతావు అని చెప్పిన అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. శపించబడిన వారలరా, మీరు నిత్యాగ్నిలోనికి పోవడం చెప్పని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. 3 ఉపమానాలు చెప్పాడండి. సిద్ధపాటు కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలని దేవుని మహిమ కొరకు, దేవుని మహిమార్థమే వాడాలి. అలాగే దేవుడు నీకు చక్కని సమృద్ధినిస్తే, ఆ సమృద్ధిలో కష్టంలో ఉన్న వారిని ఆదరించడానికి, వారిని లేవనెత్తడానికి కొంత ధనము నువ్వు సహాయం చేయాలి అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే నువ్వు ఖచ్చితంగా నరకంలో పడతావు. ఇది మత్తయి సువార్తలో ఈ మాటలు చెప్పబడ్డాయి. అలాగే మార్కు సువార్తకు వద్దామండి. మార్కు సువార్తకు వస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 43 నుంచి 48 వచనం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దానిని నరికివేయము, నీ 2 చేతులు కలిగి నరకములో ఆరిన అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించడం మేలు. చాలండి. గమనించండి, ఇక్కడ 43 నుంచి 48 వచనంలో గమనించండి, పాపము యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభువుల వారు వర్ణిస్తూ ఉన్నారండి. పాపం ఎంత తీవ్రమైందో గమనించండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, గమనించాలండి,
నువ్వు నీ చేతులతోటి నువ్వు పాపిష్టి పనులు చేసుకుంటూ, నీ కళ్ళతో పాపం చేసుకుంటా, నీ కాళ్ళతోటి పాపిష్టి పనులు చేయడానికి నువ్వు పరుగులు పెడుతూ, ఈ లోకంలో మళ్ళా భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నువ్వు నటిస్తూ ఉండే కంటే ఆ చెయ్యి నరికేసుకుని ఒక కుంటి దానివిగా పరలోకంలోకి చేరటం మేలు. దేవుడు సంతోషిస్తాడని చెప్తున్నాడండి. నువ్వు కళ్ళతో పాపిష్టి పనులు చేసుకుంటూ నువ్వు పెద్ద భక్తిపరులాగా నటిస్తూ ఉంటాం కంటే ఆ కళ్ళు పీకేసుకుని గుడ్డివాడిగా పరలోకంలోకి చేరు, దేవుడు సంతోషపడతాడని చెప్తున్నాడు వాక్యం అండి. గమనించాలి. నిజంగా పోయి చేయి నరికేసుకున్నారు, నరికేసుకోమని చెప్పడం కాదండి. అర్థం ఏంటని చెప్పంటే పాపం విషయంలో అంత కఠినంగా ఉండాలి అనే దేవుని యొక్క వాక్యం అండి. పాపం విషయంలో ఇంత స్పష్టంగా ఇంత కఠినంగా చెప్పినటువంటి గ్రంథం మరి ఇంకేది లేదని చెప్పని నా అభిప్రాయం. ఎంత లోతుగా మాట్లాడాడు గమనించాలండి. నీ చేతులతో పాపం చేసుకుంటూ, నీ కళ్ళతో పాపం చేసుకుంటూ, నీ యొక్క పాదాలతో నువ్వు పాపం చేయడానికి పరుగులు పెడుతూ మళ్ళా ఏ మెరుగనట్టుగా నువ్వు భక్తిపరుడుగా నటిస్తూ ఉంటే ఒక రోజుకి అంతా కూడా బట్టబయలవుతుంది. కాబట్టి మెలకువగలిగి జీవించమని ప్రభువు నామంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అని చెప్తూ అక్కడ నరకం గురించి ప్రభువు మాట్లాడుతూ 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇదిగో నరకం గురించి ఎంత చక్కగా చెప్పాడు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది మార్కు సువార్తలో చెప్పిన మాటలండి. అలాగే మనం లూకా సువార్తకు వస్తే అక్కడ లూకా గారు మరింత స్పష్టంగా మరింత వివరంగా డైరెక్ట్గా అక్కడ ఒక ధనవంతుడిని మనకు చూపిస్తూ ధనవంతుడి వద్ద నుంచి మనకి లైవ్ రిపోర్ట్ ఇస్తా ఉన్నాడు. అవునా? లూకా సువార్తకు వద్దామండి. లూకా సువార్త 16వ అధ్యాయము 23-24. లూకా గారు ఎట్లా చెప్పంటే ఇంకా చక్కగా మనకు అర్థమయ్యేలా చెప్తారు అన్ని విషయాలు కూడా. లూకా సువార్త 16:23-24 అండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. గమనించాలండి. ఏమంటున్నాడమ్మా? తన వేలి కొనను ముంచి, అంటే తన వేలి కొన ముంచితే ఒక్క చుక్క పడుతుంది కదా, ఆ ఒక్క చుక్క చాలు నాకు. అంటే నరకం యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ లూకా గారు మరింత స్పష్టంగా వివరిస్తూ ఉన్నారండి. ఒక నిమిషం చిన్న క్లిప్ ఉంది మనకి. నరకం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది బహుశా మీరు చూసుకుంటారు యూట్యూబ్లో అక్కడిక్కడ వీడియోస్, కానీ ఒకసారి సందర్భం వచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో. నరకమున వారి యొక్క పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇంకోటి కూడా ఉంది. ఎంత భయంకరంగా ఉంది చూద్దామండి ఒకసారి. నరకంలో వారి యొక్క పురుగు చావదు, అగ్ని ఆరదండి. చాలా భయంకరమైన పరిస్థితి. ఇక్కడ లూకా గారు స్పష్టంగా వివరిస్తే ఏమంటాడండి, అతడు పాతాళములో యాతన పడుచు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అప్పుడు ఏమన్నాడు అబ్రహాము సమాధానం ఏముందమ్మ అక్కడ? కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించదవని
లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నువ్వు బతికినంత కాలం కూడా చక్కగా హాయిగా జీవించావు. చికెన్ బిర్యానీ తిన్నావు, మటన్ బిర్యానీ, చికెన్ 65, నీకు ఇష్టం వచ్చినట్టు తిన్నావు కదా. నువ్వు ఇంట్లోకి వస్తా పోతా ఆ గేటు బయట ఉన్నటువంటి లాజరుని చూసి ఆ ముక్కల్లో ఒక ముక్క కూడా ఇలైపోయావు. లాజరు ఒంటి మీద కుక్కలు నాకుతా ఉంటే కనీసము వస్త్రం కూడా ఇవ్వలేకపోయాడండి ఆ ధనవంతుడు. చెప్తున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను వెంటనే వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్తాను. వాళ్ళు ఈ నరకం అంటే ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం అందరూ అదే టైప్ అన్నమాట. ఇక నేను వెళ్ళి వాళ్ళు చెప్తాను, వాళ్ళు ఈ నరకంలోకి రాకుండా నన్ను పంపించని చెప్పానంటే అబ్రహాం అప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అమ్మా, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలు వింటే, అంటే ఈ లోకంలో దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలు వింటే చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. నరకం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ లూకా గారు వివరిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త చెప్పాము, మార్కు చెప్పుకున్నాము, లూకా చెప్పుకున్నామండి. ఇంకా ఎవరెవరు నరకంలోకి పడతారు మనకు వాక్య పిల్లలు ఇంకా చూద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. గమనించాలండి. ఒక్కొక్క అంశం గురించి మనం గమనిద్దామండి. పిరికివారు అనే పదాన్ని మొట్టమొదటి రాయించాడండి. పిరికివారు అని చెప్పని వ్యభిచారి గురించి రాయలేదు అక్కడ, ఏమండి, ఇంకా ఎవరి గురించి రాయలేదు, కానీ అక్కడ మొట్టమొదటిగా పిరికివారు అని చెప్పనే పదం అక్కడ పరిశుద్ధాత్ముడు రాయించాడు. గమనించాలి. పిరికివారు అని చెప్పంటే ఏంటని చెప్పానంటే, దేవుని గురించి బహిరంగంగా సాక్ష్యం లేక, నేను క్రీస్తుకు చెందిన వాడనని చెప్పని బహిరంగంగా నువ్వు సాక్ష్యం చెప్పుకోలేకుండా, దేవుని నామం గురించి నీ కళ్ళ ముందే అనేకమైన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే నాకెందుకులే అని తప్పించుకుని పోతా ఉంటే, అదిగో అటువంటి వారిని పిరికివారు అని చెప్పి అంటుంది వాక్యం. మరి వాళ్ళు క్రైస్తవులు కాదా అంటే క్రైస్తవులే, కానీ రహస్య క్రైస్తవులు అన్నమాట. బయట నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే ఏమని అనుకుంటారేమో అని చెప్పని బయట ఎవరికి తెలియనివారు దేవుని నామాన్ని అవమానిస్తూ ఉంటారు. గమనించాలండి. అటువంటి వారి గురించి ప్రభువు మత్తయి సువార్తలో మాట్లాడుతూ 10వ అధ్యాయం 32లో ఇలా మాట్లాడుతున్నాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకోడో పరలోకములో కూడా నా తండ్రి ఎదుట నేను వారిని ఎరగనందును. నువ్వు మనుషులకు భయపడి వారి ముందు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి భయపడుతున్నావా? అయితే రేపటి రోజున పరలోకంలో నేను కూడా నువ్వెవరో తెలియదంటాను. వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఇది ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. నికోదేము, అలాగే అరిమతయి యోసేపు అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఆనాటి కాలంలో కూడా నికోదేము ఒక పరిశీల అధికారి, ప్రభువుని కలుసుకోవడానికి రహస్యంగా వచ్చాడు ప్రభు వద్దకి రాత్రిపూట. అలాగే అరిమతయి యోసేపు కూడా ప్రభువుని వెంబడించాడు, కానీ రహస్యంగా వెంబడించాడు. యూదులందరూ కూడా ఏమని అంటారేమో అని చెప్పని. కానీ యేసు ప్రభు యొక్క చివరి క్షణాల్లో వారు ఇంకా రహస్యంగా ఉండలేకపోయారు. యేసు దేహము తనకిమ్మని చెప్పని అరిమతయి యోసేపు తెగించి వెళ్ళి పిలాతు వద్దకు పోయి అడుక్కున్నాడు, అయ్యా ఆ దేహం నాకు ఇచ్చేసి అని చెప్పని. యేసు ప్రభు దేహాన్ని తీసుకుని చక్కగా ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి చక్కని తెల్లని నారబట్ట చుట్టి
తన కొరకు తలపించుకున్నటువంటి సమాధిలో, కొత్త సమాధిలో ప్రభు యొక్క దేహాన్ని నుంచి గౌరవంగా సమాధి చేశాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఈ విధంగా ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న మనుషులకు భయపడి నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని చెప్పుకోవడానికి భయపడుతూ ఉన్నావా? సమయం ఎక్కువ లేదు. ఈ అంత్య దినాలైనా సరే నేను ప్రభువుకు చెందిన వాడిని అని చెప్పని బహిరంగంగా ఒప్పుకుని దేవుని నామ మహిమార్థమే జీవించు, లేకపోతే నిత్య నరకమే. ఇది పిరికివారు. తర్వాత అవిశ్వాసులు. అవిశ్వాసులు అని చెప్పంటే ఏంటని చెప్పానంటే, దేవుని పట్ల సరైన విశ్వాసం లేకుండా ఉండటం అనేది ఒకటైతే, అవిశ్వాసులు అని చెప్పానంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సువార్త వారి వద్దకు వచ్చినా సరే, యేసు ప్రభు మీ సొంత రక్షకుడు అని చెప్పని చెప్పినా సరే, దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, యేసు ప్రభు రక్షకుడు అని చెప్పి ఒప్పుకోకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంటారో, అదిగో అటువంటి వారందరినీ కూడా అవిశ్వాసులు అని చెప్పుకోవచ్చండి. అవిశ్వాసులు. మీకు విశ్వాసం గురించి బాగా తెలుసు. విశ్వాసం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. మూడో అంశానికి వస్తే నరహంతకులు అని చెప్పంటే ఎదుటి వ్యక్తిని చంపేస్తే ఏమంటాం మనం? నరహంతకులు, మర్డర్ చేశాడని చెప్పి అంటాం. అయితే బైబిల్ ఏంటని చెప్పానంటే ఎక్కువగా బాహ్యమైనటువంటి క్రియలకు కాకుండా అంతరంగ క్రియలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం. అంటే నువ్వు బహిరంగంగా ఒక వ్యక్తిని చంపితేనే కాదు, ఏముంటుంది చెప్పండి, ప్రభు ఒకసారి నీ సహోదరుని చూచి వ్యర్థుడా, ద్రోహి అని చెప్పని పిలిస్తే చాలు, నువ్వు ఆ వ్యక్తిని చంపినట్టే అని చెప్పని ఉంటుంది వాక్యం. చూద్దాం ఆ మాటలు కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూద్దామండి. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని చూచి, తన తోటి సహోదరుని చూచి, నీ తోటి విశ్వాసిని చూసి వ్యర్థుడా, ద్రోహి, పనికి మాలినవాడా అని చెప్పి నువ్వు తిట్టేవాడిగా ఉన్నట్లయితే నువ్వు వాడిని చంపాల్సిన పని లేదు. నువ్వు ఆ విధంగా తిడితే చాలు, నువ్వు నరకానికి పాత్రుడవే అంటుంది వాక్యం అండి. అంటే పాపం యొక్క తీవ్రత ప్రభు ఎంత స్పష్టంగా వివరిస్తా ఉన్నాడో గమనించాలండి. అంటే ఎదురు వ్యక్తిని చంపితేనే కాదు, నువ్వు వాడి పట్ల అసహ్యకరంగా మాట్లాడితే చాలు, దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి, గమనించాలి. అలాగే అబద్ధములకు వస్తే, అబద్ధములనే అంశానికి వద్దామండి. అబద్ధములు గమనించండి. ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము ఎక్కువగా మోసపోయేది ఈ యొక్క అబద్ధాల విషయంలోనండి. ఎందుకంటే మనం జీవించేటువంటి ఈ యొక్క లోకంలో మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. మన సమాజం ఏముంటుంది చెప్పారంటే, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్తారు. అంటే అవన్నీ కూడా మన మనసులో వచ్చినప్పటి నుంచి కూడా పాతుకుపోయి ఉంటాయండి. మరొక చోట వ్రాయబడి ఏం చెప్పానంటే, నువ్వు డబ్బు విషయంలో కానీ, నీ యొక్క మానవ ప్రాణాల విషయంలో కానీ, ఇంకా పెళ్లి విషయంలో కానీ అబద్ధాలు ఆడవచ్చు, పెద్ద పొరపాటేం కాదు, అది తప్పేం కాదు అని చెప్పని మరొక చోట చెప్పబడిందండి. ఇదిగో ఇవన్నీ కూడా మన మనసులో వచ్చినప్పటి నుంచి పాతుకుపోయి అబద్ధాల విషయంలో ఎక్కువగా మనం పాపం చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. అయితే బైబిల్ అలాంటి డిస్కౌంట్లు ఏమి ఇవ్వట్లేదు, స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అబద్ధికులందరూ కూడా మండు అగ్నిగుండంలో పడిపోతారు. అననీయ సప్పిరాలు అయితే సాక్షాత్తు దైవజనుడు పేతురుతోటే అబద్ధం ఆడటం వల్ల ఇద్దరు కూడా అక్కడికక్కడే మరణించినటువంటి మాట మనకి వాక్యంలో వ్రాయబడి ఉందండి.
జాగ్రత్తగా ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. అబద్ధములు. కాబట్టి ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తున్నటువంటి మనము అబద్ధాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలని చెప్పని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే ఇంకా ఎవరెవరు నరకంలోకి పడుతుంది, అక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా మనకి ప్రకటనలో చూస్తే మనకి ఇంకేముందండి, అక్కడ వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మంత్రతంత్రాలు చేసేవారు, వ్యభిచారం చేసేటువంటి వారు, వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించబడరు. వారికి అందరూ కూడా నిత్య నరకమే గతి. అలాగే మరొక చక్కని మాట ఏంటని చెప్పనంటే, ఎవరెవరు ఇంకా నరకానికి పోతారని చెప్పంటే, పరిసయ్యుల స్వభావం నరకానికి తీసుకెళ్తుందండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానని చెప్పానంటే, ఈరోజు నేను ఇదిగో ఈ యొక్క అంశాల్లో ఏ అంశంలోనైనా సరే మనం ఇరుక్కుని పోయాము గమనించాం. ఈ చెప్పే అంశంలో ఏదన్నా అంశంలో మన కాలు అక్కడ ఇరుక్కుని పోయిందేమో. అబద్ధాల్లో ఇరుక్కుని పోయామా, లేకపోతే పాపపు తలంపుల్లో ఏమైనా ఇరుక్కుని పోయామా, లేకపోతే సహోదరుని మీద సహోదరి మీద మనం ఏమన్నా భయంకరంగా మనం వ్యర్థంగా తప్పుగా మనం మాట్లాడుతూ ఉన్నామా, ఎక్కడన్నా మనం పాపంలో పడిపోయామో దయవుంచి మనం తెలుసుకుని సరిచేసుకునే ప్రయత్నం చేయమని ప్రభువుపేట మనం చేస్తూ ఉన్నాను. పరిసయ్యుల స్వభావం నరకానికి తీసుకుని వెళ్తుందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33 చూస్తే, మత్తయి సువార్త 23:33, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందురు. సర్పములారా, సర్ప సంతానమా, ఎంత కఠినంగా మాట్లాడండి. ఆనాడు పరిసయ్యుల గురించి ప్రభువు ఏమాత్రం కూడా ఉపేక్షించలేదండి. పరిసయ్యుల స్వభావం ఎలా ఉండదని చెప్పిన ముందు మాట చూస్తే 23:23 చూస్తే మత్తయి సువార్తలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము, దేవుని మందిరంలో దశమ భాగం చెల్లిస్తూ ఉన్నాము, దేవుని కానుక చెల్లిస్తూ ఉన్నాము, ఇంకా ఎలా జీవించినా సరే పర్వాలేదు అని చెప్పి అనుకునే వారికి ఈ మాటలు చక్కగా వర్తిస్తాయండి. గమనించాలి. లోపల కుళ్ళు, కుట్ర, కుతంత్రం అన్ని పెట్టుకుని నువ్వు పైకి మాత్రము ఏమీ తెలియనట్లుగా నువ్వు భక్తిపరుడుగా నటిస్తే అదిగో అది పరిసయ్యుల యొక్క స్వభావం అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు నీ పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, నీ సంఘాన్ని మోసం చేయొచ్చు కాక, కానీ ఆయన నీ హృదయాన్ని చూసేటువంటి దేవుడు. నీ హృదయం ఎలా ఉంది? అదిగో ఆనాడు పరిసయ్యులు చక్కగా తెల్ల బట్టలు ధరించుకుని ఏం చేస్తారట, భక్తిపరుల్లాగా సమాజ వీధుల్లో నిలబడి చక్కగా మంచి మంచి మాటలు చెప్తా ఉంటారు. అబ్బా ఎంత భక్తిపరులు అని చెప్పని. కానీ మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీ లోపలంతా కూడా కుళ్ళు ఉంది, కుట్ర. సర్పములారా, మీరు ఒక పరిసయ్యుల స్వభావం ఈరోజు మనలో ఉంటే గనక దయవుంచి యేసుక్రీస్తు వారి నామములో సమస్తమును తొలగిపోవును గాక. హల్లెలూయా. చివరిగా ఎవరైతే 666 అనేటువంటి సంఖ్యని వేయించుకుంటారో వారు ఖచ్చితంగా నరకంలో కూలుతారండి. 666 చూద్దామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9, 10, 11. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునేట్లా ఏమీయూ కలపకుండా పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, గొర్రె పిల్ల ఎదుటను
అగ్ని గంధకముల చేత వాడు బాధించబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారము చేయవారు దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుంటే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని యొక్క వాక్యము ఒక అక్షరం కూడా పొల్లుబోదండి, గమనించాలి. ఒక్క అక్షరం కూడా పొల్లుబోదు, గమనించాలి. అంత్యకాలంలో క్రీస్తు విరోధి ఈ లోకానికి వచ్చి ప్రపంచమంతటిని కూడా ఏలబోతా ఉన్నాడు. ఈ భూలోకంలో దాదాపుగా 75% మందికి పైగా అతన్ని పూజించబోతున్నారు, అతన్ని ఆరాధించబోతున్నారు, అతనే తమ దేవుడుగా కొలవబోతా ఉన్నారు కూడా. వాస్తవం వాక్యం సెలవిస్తూ ఉందండి. అంతా కూడా భూలోకం అంతా కూడా అతడు ఏంటని చెప్పారంటే, యేసుక్రీస్తు ఏ విధంగా పునరుత్థానుడయ్యాడో అతడు కూడా అదే విధంగా పునరుత్థానుడయ్యాడని చెప్పి అన్నట్లుగా హి విల్ మిమిక్, అతడు అనుకరిస్తాడనమాట. నిజంగా యేసుక్రీస్తే అన్నట్లుగా అతడు అందరికి కూడా ఒక మాయ, అందరు నమ్మేస్తారు అతన్ని చూసి. క్రీస్తు విరోధి రాబోతా ఉన్నాడు ఈ లోకానికి. అదే మాట ప్రకటనలో ఇంకొంచెం ముందుకెళ్తే 13వ అధ్యాయము 4-8 వచనాలు చూస్తే, ప్రకటన గ్రంథము 13, 4 అలాగే 8 కూడా. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి అయిన వాడెవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. చాలా చాలా చక్కని మాటలండి, గమనించాలండి. చాలా జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో చాలా అర్థవంతమైన మాటలు మనకి రాబోయేటువంటి కాలంలో ఏం జరగబోతా ఉందో జాగ్రత్తగా వివరించారండి. ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ లోక ఆశలు ఎవరైతే ప్రేమించి స్నేహిస్తారో, ఎవరి పేర్లైతే జీవగ్రంథంలో వ్రాయబడి లేవో వారందరూ కూడా ఆ క్రీస్తు విరోధికి మొక్కుతారు. ఉంది వాక్యంలో, గమనించాలండి. ఈరోజు ఈ యొక్క చివరి దినాల్లో జీవిస్తున్న మనము ఏ విధంగా జీవిద్దామండి? లోకాన్ని స్నేహిద్దామా, ప్రభుని స్నేహిద్దామా? రెండే మార్గాలు నీ ముందున్నాయి, లోకమా దేవుడా? గమనించాలండి. ఈ యొక్క అధ్యాయంలో మనకి 2 క్రూర మృగాల గురించి చెప్పారు. ఒక క్రూర మృగము క్రీస్తు విరోధి అయితే, మరొక క్రూర మృగము అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త గురించి కూడా తర్వాత మాటల్లో వ్రాయబడింది, అది కూడా చూద్దాము. ప్రకటన గ్రంథము అదే 13వ అధ్యాయంలో ఇంకొంచెం ముందుకెళ్తే 11వ వచనం చూస్తే, మరియు భూమిలో నుంచి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని, గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉన్ను, అది ఘట సర్పం వలె మాట్లాడుచున్న. చాలండి. ఒక అబద్ధ ప్రవక్త కూడా వస్తాడండి. ఆ అబద్ధ ప్రవక్త ఏంటని చెప్పంటే, సూచక క్రియలు ఎన్నో చేస్తాడు, ఎన్నో అద్భుత కార్యాలు మన ముందు చేస్తాడు. ఆకాశం నుంచి ఆనాడు ఏలియా ఎలాగైతే అగ్ని దింపాడో, అగో అవసరమైతే అగ్ని కూడా దింపుతాడు. ఆ యొక్క అద్భుతాలు సూచక్రియలు చూసి అబ్బో, అసలు ఇక ప్రజలందరూ కూడా నిజంగా ఇతనే యేసుక్రీస్తు అని చెప్పి నా యొక్క క్రీస్తు విరోధికి మొక్కుతారండి. ఆ అబద్ధ ప్రవక్త అందరూ కూడా ఆ క్రీస్తు విరోధిని ఫాలో కావాలి. అందరూ కూడా ఆ క్రీస్తు విరోధి యొక్క ప్రతిమకు మొక్కాలి. అందరూ కూడా ఆ క్రీస్తు విరోధి యొక్క సంఖ్యను తమ యొక్క నుదుటి మీద కానీ అరచేతి మీద కానీ వేసుకోవాలి అని చెప్పిన అందరిని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసండి? నుసిరి మీద కానీ అరచేతి మీద కానీ ఆ యొక్క ముద్ర వేసుకోవచ్చు. దాని అర్థం ఏంటో తెలుసండి? యు కెన్ యాక్సెప్ట్ యాంటీ క్రైస్ట్ పబ్లిక్లీ ఆర్ సీక్రెట్లీ. ద చాయిస్ ఈజ్ యువర్స్.
నీ ఇష్టం. నువ్వు అంత్యక్రీస్తుని బహిరంగంగా అంగీకరించవచ్చు, నుదుటి మీద వేసుకుని ఆ సంఖ్యని, లేకపోతే అంత్యక్రీస్తు నువ్వు రహస్యంగా అంగీకరించవచ్చు, అరచేతిమ వేసుకుని. అరచేతులు వేసుకో, చేయి మూసుకో, ఎవరికి తెలియదు, నీ ఇష్టం, ఎలాగైనా చేసుకో. కావాల్సిందల్లా అతన్ని అంగీకరించడమే. ఇంటి పక్క వాళ్ళు వేసుకుంటున్నారు, ఎదిరింటి వాళ్ళు వేసుకుంటున్నారు, పక్కింటి వాళ్ళు వేసుకుంటున్నారు, వారు చక్కగా రేషన్ వస్తూ ఉంది, చక్కగా బట్టలు కొనుక్కుంటున్నారు, అంతవరకు జరుగుబాటు అయిపోతా ఉంది, నేను కూడా వేసుకుంటే పోలా అని చెప్పని నువ్వు బహిరంగంగా ముద్ర వేసుకోవచ్చు. లేకపోతే పాస్టర్ గారు ఏమని అంటారేమో, సంఘం ముందు నా పరువు పోతేమో అని చెప్పని నువ్వు రహస్యంగా కూడా వేసుకోవచ్చు. నీకు ఆ ఛాయిస్ ఉంటుంది. ఉందా వాక్యంలో? నుదుటి మీద కానీ అరచేతిలో కానీ వేసుకున్నట్లుగా వాడు బలవంత పెట్టును. ఈనాడు కూడా ఆ విధంగా రహస్యంగా సాతానును అనుసరిస్తూ, సాతాను క్రియలు చేస్తూ భక్తి పరులాగా నటించేటువంటి అనేక మంది ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అయితే గమనించండి, అది కొంతకాలం వరకే. ఆ 7 ఏళ్ల కాలం వరకు నువ్వు చక్కగా హాయిగా జీవించవచ్చేమో, కానీ ఒకరోజు రాబోతా ఉంది, ఎవడైతే ఆ ముద్ర వేసుకుంటారో, 666 అనే సంఖ్య వేసుకుంటారో, వారందరూ కూడా నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళబోతున్నారు. 666 అనేటువంటి సంఖ్య మనం గమనించాలండి, అది క్రీస్తు విరోధి యొక్క సంఖ్య. 888 అనేటువంటి సంఖ్యను మనం గమనిద్దామండి. 888 అనేటువంటి సంఖ్యను గమనిద్దాం. అది బైబిల్లో వ్రాయబడలేదు, కానీ 888 అని చెప్పానంటే హిబ్రూ భాషలో జీసస్ అని చెప్పని మనం రాస్తే దాన్ని మొత్తం కూడితే 8 అనేటువంటి సంఖ్య వస్తుంది. ఒక నూతన సృష్టికి, పునరుత్థానానికి అది 8 అనేటువంటి సంఖ్య సూచనగా ఉంది. అలాగే 8 అనే సంఖ్య జీసస్ అనేటువంటి పదానికి మనకి సూచనగా ఉందండి. త్రిత్వానికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మూడిటికి కూడా సూచనగా 8 చెప్పబడితే 6 అనేటువంటి సంఖ్య ఏంటని చెప్పంటే 6 మానవునికి సూచనగా ఉందండి. 6 అని చెప్పానంటే అంటే మానవుడు దేవుడు అవ్వాలని చెప్పని ఆశపడతా ఉంటాడు. అదే ఈ 6 అనేటువంటి అర్థం అండి. ఎవడైతే రాబోతా ఉన్నాడో వాడి యొక్క పదాన్ని కనుక హిబ్రూ భాషలో కనుక మనం లెక్కేస్తే మనకి ఆ మొత్తం కూడా 6 6 6 3 6లు వస్తాయి ఖచ్చితంగా. చాలా మంది ఇప్పుడు ఆ పరిశోధనలు చేస్తా ఉన్నారు, ఎవడే ఉంటాడో క్రీస్తు విరోధం అని చెప్పని. చివరి దినాల్లో జీవిస్తున్న మనము ఈ విధంగా జీవించాలి. వాక్య పెలుగులో మనల్ని మనం సరి చేసుకుని మెలకువగలిగి జీవించమని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. అయితే ఇంతకీ ఆ నరకంలోకి పడిపోకుండా ఉండాలంటే, నరకం నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? అది కూడా చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచు. నా మాట విని నన్ను పంపిన వాని యందు, ఎవరైతే యేసు ప్రభువుని లోకానికి పంపారో, ఆ పరమ తండ్రిని, ఆ పరమ ప్రభుని ఎవరైతే ఒప్పుకుంటారో, తన నోటి మాట చేత ఈ భూలోకాన్ని సృజించాడు, తన నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, సృష్టి మొత్తం సృజించిన ప్రభువు ఒకరు ఉన్నారని చెప్పని ఆ పరమ ప్రభువుని, సర్వోన్నతుని నమ్మితే నువ్వు నిత్య జీవంలోకి వస్తావు. ఇది ప్రధానమైనటువంటి విషయం అండి. నరకంలోకి పోకుండా ఉండాలంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? రెండవ విషయం అని చెప్పానంటే లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. లూకా సువార్త 12:5. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. గమనించాలండి, ఈ లోకంలో ఎవడన్నా ఒక వ్యక్తి ఇంకొకరిని చంపితే, అవసరమైతే అంటే
వాడు ప్రాణాన్ని తీయగలడేమో, కానీ ఆత్మను చంపలేడు కదా. కానీ ఒకడున్నాడు, ఆయన శరీరాన్ని ఆత్మను కూడా ఆయన నశింప చేయగలడు. అదిగో ఆయనకి మీరు భయపడండి. ఆ యొక్క ఆత్మను అవసరమైతే నరకంలో పడదగల శక్తి వారికి భయపడండి అని చెప్పని వాక్యం సెలవిస్తూ ఉందండి. అలాగే మత్తయి గారికి వస్తే మత్తయి సువార్త అదే మాట చెప్తుంది. 10వ అధ్యాయం 28లో కూడా అదే మాట. మత్తయి సువార్త 10:28, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడు. దేవునికి భయపడి పాపం చేయకుండా జీవించమని చెప్పి నా అర్థం. అలాగే రోమాపత్రిక వస్తే రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 మాట చూస్తే 10వ అధ్యాయము 9-10, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుని దేవుని నామమున మహిమపడతామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుంచి ఆయనను లేపనని చెప్పి విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నీ పాపాలన్నీ కూడా ఆయన వద్ద ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది బాప్తిసం తీసుకో, నువ్వు రక్షించబడతావు. అంతేగాని బాప్తిసం తీసుకున్న తర్వాత మారు మనసు పొందడం కాదండి. అర్థమైందా? ఈరోజు కొంతమంది చెప్తున్నారు, మనకి బాప్తిసం తీసుకున్న వెంటనే మారు మనసు వచ్చేస్తుందా ఏమండి అని చెప్తున్న మాటలు ఈరోజు నేను వింటా ఉన్నాను. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అపొస్తలుల కార్యంలో, మీరు మారు మనసు పొంది ఏముందండి, పాప క్షమాపణ నిమిత్తమై ఉందా మాటలు? చూద్దాం ఒకసారి, అపొస్తలుల కార్యం చూద్దామండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఉందమ్మా? జీవితకాలం అంతా కూడా మారు మనసు పొందుకుంటా ఉందమ్మా? లేకపోతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలా? మీరు మారు మనసు పొందుకుని మీ గతకాల పాపాల నుంచి మీరు విడుదల పొందుకుని ఆయన పాదాల వద్దకు వచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పెట్టుకుని, అయ్యా ఇంకా మా జీవితంలో మరలా మేము పాపము చేయము అని చెప్పని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కుంటే దాన్నే బాప్తిస్మము అని చెప్పి అంటారు. గమనించాలండి, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతామండి. అంటే నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత మరలా పాపం చేయవా? మానవ జీవితం సాధారణంగా పాపం చేస్తూ ఉంటారు. పాపం చేయని వాడు ఎవడు ఉండడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు. కానీ తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం కలిగి ఉండాలండి. పశ్చాత్తాపంతో ఆయన పాదాల వద్దకు వచ్చి క్షమాపణ వేడుకుని కన్నీళ్లు కారిస్తే మన దేవుడు నీతిమంతుడు గనక ఆయన నీవలే ఈ లోకంలో జన్మించాడండి. నీకులాగే రక్త మాంసమును ధరించి ఈ లోకంలో జీవించాడు. నీకెట్లా ఆకలైందో ఆయనకు కూడా అలాగే ఆకలైంది. నువ్వెట్లా కన్నీళ్లు కార్చావో ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు, ఏడ్చాడు, నిద్రపోయాడు ఆయన కూడా. కాబట్టి నీ ప్రతి బాధ, నీ ప్రతి కష్టము, నీ ప్రతి శోధన ఆయనకు తెలుసు. కానీ ఆయన శోధించబడి ఎటువంటి పాపం కూడా చేయలేదు. కాబట్టి ఆ పాపరహితుని వద్దకు వచ్చి నీ యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నీ ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధునిగా నీతిమంతునిగా తీర్చగలడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని జయ జీవితం జీవించగలిగితే నువ్వు నిత్య రాజ్యంలోకి చేర్చబడతావండి. అనేక అంశాలు ఈరోజు చెప్పుకున్నాం. నరకంలోకి ఎవరు పడద్రోయబడతారు? నరకంలోకి పడద్రోయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకసారి గుర్తున్న మాటలు చెప్పగలుగుతారా? నరకంలోకి ఎవరు పడద్రోయబడతారని చెప్పని మత్తయి సువార్తను చూద్దామండి.
సిద్ధపాటు కలిగి ఎవరైతే లేకుండా ఉంటారో, ఎవరైతే విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా నరకంలోకి త్రోయబడతారు. ఇంకా దేవుడిచ్చినటువంటి తలాంతుల్ని దేవుని కొరకు వాడకుండా మౌనంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, దేవుని నామ మహిమార్థమే జీవించకుండా ఉంటారో అట్టి వారందరూ కూడా నరకంలోకి త్రోయబడతారు. ఇంకా నీ తోటి వారికి సహాయం చేయకుండా, నీకు సమృద్ధి కలిగి ఉన్నా సరే నీ తోటి వారికి సహాయం చేసే అవకాశం నీకు ఉంది, చేయగలవు నువ్వు. కానీ చేయగలిగి కూడా వాడు చలితో వణుక్కుంటా వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం రా అని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే ఉపయోగం ఏముంది? ఏం చేయాలి వాడికి? అప్పుడు ఒక బట్ట ఇవ్వు, ఒక దుప్పటి ఇవ్వు. నువ్వు బట్ట దుప్పటి ఇవ్వకుండా ప్రార్థన చేద్దాం రా అని ప్రార్థన చేసి పంపిస్తే ఉపయోగం లేదు. అదే చెప్తుంది వాక్యం. ఇంకా మార్కు సువార్తలో నీ కళ్ళతోటి అలాగే నీ చేతులతోటి నీ కాళ్ళతో పాపం చేసి నీతిమంతులుగా ఈ లోకంలో జీవించే కంటే ఏం చేయాలి? చేయి నరుక్కుని నా వద్దకు రా అంటుంది వాక్యం. అంటే అంత కఠినంగా ఉండు అని చెప్పని. ఇంకా పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, వీరందరూ కూడా నిత్యము కూడా మండు అగ్నిగుండములో పడతారు. పరిశీల స్వభావము నరకానికి తీసుకెళ్తుంది. అలాగే 666 అనేటువంటి సంఖ్యను ఎవరైతే వేయించుకుంటారో వారందరూ కూడా నరకంలో పడతారు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈరోజు మనం ఏ విధంగా జీవించాలి, నరకంలోకి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అది కూడా చెప్పుకున్నామండి. తండ్రి అనేటువంటి దేవుని విశ్వసించాలి. అలాగే ఎవరైతే దేహమును ఆత్మను నరకంలో నశింపజేస్తారో ఆయనకి భయపడుతూ జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు రక్షణ పొందుకుంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. జయించేవాడిగా జీవించాలి. దేవుడి కృప ఈనాడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్.